హలో చెప్పా ఉంటా బట్ కొత్త పీపుల్ని అరౌండ్ ఎవరన్నా ఉంటే మాత్రం కొంచెం మాట్లాడడానికి టైం పడుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో మూవీ హిట్ అయిన తర్వాత మీరు చూసుకొని ఉంటారు, థియేటర్లో కూడా మీరు ఒక రీల్ చూసాము, అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక రీల్ పోస్ట్ చేశారు. సో అలా హిట్ అయిన తర్వాత, హిట్ అయిపోయిందిరా బాబు మూవీ అని తెలిసిన తర్వాత, సో మీ అయ్యాను. ఇంకొకటి, నేను August 7th మా ప్రీమియర్, సెలబ్రిటీ ప్రీమియర్స్ జరిగిన తర్వాత వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాను. ప్రశాంతంగా పడుకున్నాను బికాస్ ఏదో రిలీఫ్ అయిన ఫీలింగ్. మంచిది, ఇంకేముంటది ప్రశాంతంగా నిద్రపడటం కంటే. సో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నిహారిక ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఫస్ట్ 5 days షూట్ కి వెళ్తే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పెద్ద మూవీ షూట్ అయిపోతుందని వచ్చేసారు, నువ్వు రాకమ్మ మా షూటింగ్ చేసుకుంటామని పంపించేసారు. సో అలా మీకేమైనా నిహారికతో ది బెస్ట్? సో ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఇంత లవ్ కానీ, నా మెసేజెస్ కానీ, లేకపోతే నాతో డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు కానీ, ఆ ఎగ్జైట్మెంట్ కానీ, ఆ ప్రేమ కానీ చూపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది దగ్గర నుంచి మాక్సిమం ఎవరి దగ్గర నుంచి చూస్తాం, మా పేరెంట్స్ నుంచి చూస్తాం, నా దగ్గర నుంచే అంత లవ్ చూస్తాం. సో నేనెవరో తెలియదు, నా పర్సనల్గా నేనెవరో తెలియని వాళ్ళ దగ్గర నుంచి కూడా హ్యాపీగా ఉండు, ఎలాగే నవ్వుతూ ఉండండి, బాధపడకండి, చాలా మంచి హిట్ కొట్టారు, ఎలాగే నవ్వుతూ ఉండండి, ఎప్పుడూ హ్యాపీగా ఉండండి. చాలా హ్యాపీగా ఉన్నాను ఈ విషయంలో అయితే. ఇంత పెద్ద హ్యూజ్ సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రుణం అనేది చాలా తక్కువ మాట అయిపోతున్నాము. మా యదువంశీ గారికి, మా నిహారిక గారికి, మా టోటల్ టీం అందరికి, ఒక్కొక్క